అమ్మా ఎక్కడికొచ్చావు? చార్మినార్. హలో అందరికీ వెల్కమ్ టు లలిత డైరీస్. లాస్ట్ వీడియోలో చూపించాను కదండీ! ఒక చిన్న ట్రిప్ వెళ్తున్నాం నేను, మమ్మీ అని. హైదరాబాద్ వచ్చేసాం. ఎలా ఉంది చార్మినార్? చాలా బాగుంది. ఎర్లీ మార్నింగే లేచి చార్మినార్ దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే క్రౌడ్ లేకుండా ప్రశాంతంగా ఆ వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చని. తర్వాత చుట్టుపక్కల ఫేమస్ ఫుడ్స్ అని తిన్నాం. చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోస్‌లో దానికోసం చెప్తాను. అండ్ అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కూడా విజిట్ చేసుకొని, తర్వాత మేము దగ్గరలో ఉన్న చౌమహా ప్యాలెస్‌కి వచ్చేసాం. చౌమహా ప్యాలెస్ చాలా అండర్ రేటెడ్, కానీ చాలా బాగుందండి. నేనైతే ఇంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత పెద్ద మహల్ అని. నడిచేసరికి మాకు నీరసం వచ్చేసిద్ది. కానీ వర్త్ ఇట్. ఈ రాయల్ ప్యాలెస్ 45 ఎకర్స్‌లో ఉండేదంట. కానీ ఇప్పుడు 12 ఎకర్స్‌లోనే ఉంది. చౌమహా అంటే చౌ అంటే 4 అండ్ మహల్ అంటే ప్యాలెస్ అనమాట. ఈ మహల్ కట్టడానికి 130 ఇయర్స్ పట్టిందంటండి. చార్మినార్ దగ్గరలో ఉన్న చాలా మంచి టూరిస్ట్ స్పాట్ ఇది. అండ్ కల్చర్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు నిజాం అంతా మనకు కనిపిస్తుంది. ఈ నిజాం దర్బార్ పక్కనే ఒక మ్యూజియంలా ఉంటుంది. మొత్తం వాళ్ళ కల్చర్ అంతా రిప్రజెంట్ చేస్తూ ఆ ఫోటోగ్రాఫ్స్ అన్నీ డిస్‌ప్లే పెట్టారు. మమ్మీ చూసారా ఎంత బాగా రిలాక్స్ అవుతుందో? చిల్ అవుతుంది. ఇది వాళ్ళ డ్రెస్సింగ్ అనమాట. వాళ్ళ సైనికులంతా ఇలా ఉండేవారంట. మొత్తం డిస్‌ప్లే పెట్టారు కత్తులతో. ఒక 3 రూమ్స్ అంతా ఇన్ని వెపన్స్ వాడేవారనమాట. వావ్! డ్రెస్సులు భలే ఉన్నాయి కదా! సడెన్‌గా హీరామండి గుర్తొచ్చింది. అండ్ వన్ ఆఫ్ ద హైలైట్ స్పాట్ ఈస్ వింటేజ్ కార్స్. ఇక్కడ చాలామంది ఇష్టపడి దీనికోసమే వచ్చినోళ్ళు చాలామందున్నారంట. వింటేజ్ కార్స్ చాలా రిప్రజెంట్ చేశారు. అండ్ నెక్స్ట్ వీడియోలో మేము ఏవైతే ఎక్స్‌ప్లోర్ చేసామో హైదరాబాద్‌లో డే 2లో చూడండి. స్టే ట్యూన్ టు లలిత డైరీస్.